నమస్తే. 35 ఏజ్ తర్వాత మన బాడీలో ప్రతి ఇయర్ 1% మజిల్ లాస్ అవుతుందండి. మజిల్ లేనిదే మన బాడీ లేదు. అలాంటిది మజిల్ లాస్ అవ్వడం వల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. జాయింట్స్ మీద వెయిట్ పడుతుంది. జాయింట్ ఇష్యూస్ అంటే నీ పెయిన్స్ కానీ, యాంకిల్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఎప్పుడైనా మీరు కింద పడినప్పుడు కూడా మీ బోన్‌కి సేఫ్టీ అనేది ఉండదనమాట. మజిల్ ఉంటేనే మనకి ఫ్యాట్ బర్న్ అవుతుంది. మజిల్ ఉంటేనే మనకి ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ మజిల్‌ని మనం ఎలా కాపాడుకోవచ్చు? జిమ్‌కి వెళ్ళాలా? ఇంట్లో ఏమైనా వెయిట్స్ కొనుక్కోవాలా? అలా ఏం కాకుండా మీ ఇంట్లోనే మీరు ఒక 10 మినిట్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకునేలా ఒక స్ట్రెంగ్త్ ట్రైనింగ్ సీక్వెన్స్ని నేను ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ అండి. బేసిక్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తాము. మన బాడీలో ప్రతి పెద్ద మజిల్ ఎంగేజ్ అయ్యేలా ఈ 5 ఎక్సర్సైజెస్ ఉండబోతున్నాయి అనమాట. మిస్ చేయొద్దు. దిస్ విల్ బీ అ గ్రేట్ వీడియో ఫర్ యూ ఇఫ్ యూ యాక్చువల్లీ ప్రాక్టీస్ ఇట్ ఎవ్రీ డే. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్ళే ముందు మన బాడీలో మేజర్ మజిల్స్ ఏంటో నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మన చెస్ట్, బైసెప్స్, ట్రైసెప్స్ అండ్ షోల్డర్స్ అండ్ దిస్ బ్యాక్, దిస్ ఈజ్ ద మెయిన్ పార్ట్ అనమాట. అప్పర్ బాడీ అని అంటారు. ఇంకొంచెం కిందకు వస్తే మన యాప్స్, ఇంకాస్త కిందకు వస్తే మన గ్లూట్స్ అండ్ లోవర్ బ్యాక్ మజిల్స్. అంటే మన చాలామందికి నడుము నొప్పి వస్తుంది కదా ఈ రోజుల్లో. ఇక్కడ మనకి మజిల్స్ ఉంటాయన్నమాట. ఈ మజిల్స్ వీక్ అవ్వడం వల్ల కూడా మనకి నడుము నొప్పి రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఇంకాస్త కిందకి వెళ్తే మన క్వాడ్స్, మన థైస్కి ముందునే మజిల్స్ని క్వాడ్స్ అని అంటారు. వెనకుండే మజిల్స్ని హ్యామ్స్ట్రింగ్స్ అంటారు. మన బాడీలో లార్జెస్ట్ మజిల్ అనమాట మన థై. సో వీటిలో కూడా 2 మజిల్స్ ఉంటాయి, క్వాడ్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్. ఇంకాస్త కిందకి వెళ్తే మన కాఫ్ మజిల్, అంటే ఇక్కడ మన మోకాలికి కింద, దిస్ ఈస్ ద సెకండ్ హార్ట్. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఈ అన్ని మజిల్స్ కవర్ అయ్యేటట్టు పైనుంచి నేను స్టార్ట్ చేస్తాను. నెమ్మదిగా పొట్ట దగ్గరికి వెళ్తాం, అక్కడ నుంచి మన లోవర్ బ్యాక్కి వెళ్తాం, అక్కడ నుంచి మన థైస్, అక్కడ నుంచి మన కాఫ్ మజిల్స్ అనమాట. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ప్రతి ఎక్సర్సైజ్కి ఈజీ వేరియేషన్, టఫ్ వేరియేషన్ రెండు చూపించడానికి ట్రై చేస్తానండి. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాంతో స్టార్ట్ చేయండి. చేసే కొద్దీ మీ బాడీలో స్ట్రెంగ్త్ పెరుగుతుంది కాబట్టి మీరు కూడా టఫ్ వేరియేషన్ చేయగలుగుతారు. ఓకే, లెట్స్ కమ్ ఆన్ ద మ్యాట్. ఈ ఎక్సర్సైజెస్ యోగా మ్యాట్ మీద మాత్రమే కాదండి, మీ ఇంట్లో ఏదైనా ఒక రగ్ కానీ బ్లాంకెట్ కానీ ఉంటే దాని మీద కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఫస్ట్ మనం పుషప్తో స్టార్ట్ చేద్దామండి. దిస్ ఈజ్ అ బేసిక్ ఎక్సర్సైజ్. ఎవ్రీబడి హ్యాస్ టు డూ, మెన్, విమెన్, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు చేయవలసిన ఎక్సర్సైజ్. దీనిలో ఈజియర్ వర్షన్ మీరు చైర్తో చేయొచ్చు. మ్యాట్ మీద ఫుల్ వర్షన్ మీరు చేయలేరు అనుకుంటే మీ మోకాలు ఇట్లా కింద పెట్టుకోవచ్చు అనమాట. యాక్చువల్ వర్షన్ అయితే ఇట్లా ఉంటుంది. మన బాడీ స్ట్రైట్గా ఉంటుంది ప్లాంక్ పోజ్లో. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి పైకి వస్తాం. బట్ ఇది చాలామంది చేయలేరు, చాలా కష్టం. అందుకనే నేను నీ వేరియేషన్ చూపిస్తున్నాను. ఇందులో టోటల్ 15 కౌంట్స్ చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్, గో డౌన్ అండ్ అప్. కాస్త వెయిట్ పడుతుంది మీ చెస్ట్ మీద, మీ చేతుల మీద. బాడీ షివర్ అయినా కూడా పట్టించుకోవద్దు. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇన్హేల్, exhale, up, 2, down, 3, down, 4, down, 5, down, 6, down, 7, down, 8, down, 9, down, 10, 1, 2, 3, 4 and 5. ఎక్సలెంట్. మీకు ఆల్రెడీ చెస్ట్ దగ్గర, బైసెప్స్ దగ్గర, ట్రైసెప్స్ దగ్గర పెయిన్ వస్తూ ఉండొచ్చు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్. ఇది మీరు 15 కౌంట్స్ ఈజీగా చేయగలిగారు అనుకుంటే నెక్స్ట్ ఇంకొక 15 కౌంట్స్ యాడ్ చేయండి. అది ఈజీగా చేయగలిగారు అనుకుంటే ఇంకొక 15 కౌంట్స్ యాడ్ చేయండి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. మనం బాడీ వెయిట్ మీద చేస్తున్నాం కనుక వన్స్ మీకు మజిల్ బిల్డ్ అయిన తర్వాత నెమ్మదిగా రిపిటేషన్స్ పెంచుకోవచ్చు. ఓకే, సో అప్పర్ బాడీ కవర్ అయిపోయింది. మన చెస్ట్, బైసెప్, ట్రైసెప్, షోల్డర్ అండ్ ఈ బ్యాక్ మజిల్స్ ఇవన్నీ మనకి పుషప్లో కవర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. మన కోర్ మజిల్ కోసం, మన యాబ్స్ కోసం. 6 ప్యాక్ అంటారు కదా. 6 ప్యాక్ అంటే ఏంటో తెలుసా? మన యాబ్స్ అనమాట. స్టమక్, యాబ్ మజిల్స్. సో వీటి కోసం ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. లెట్స్ కమ్ ఆన్ ద మ్యాట్. ఇందాకల పోజ్లోనే ఉండండి. ఇక్కడ నుంచి నీ స్ట్రైట్గా చేయండి. ఇందులో మనం
బాడీ ఫిక్స్డ్గా ఇలానే ఉంచేస్తాం, ఎటువంటి మూమెంట్ ఉండదు. టోటల్ 30 కౌంట్స్ ఉండబోతున్నాం అనమాట. ఓకే, ఇన్ ప్లాంక్ పోస్. మీ చూపు 2 చేతుల మధ్యలో పెట్టండి, పొట్టని బిగించండి, మీ హిప్స్ని బిగించండి. ఇన్హేల్, ఎక్సేల్. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 and 10. రిలాక్స్. ఎక్సలెంట్. ఒకవేళ మీరు 10 వరకే ఉండగలిగారు అనుకుంటే బిగినర్ లెవెల్లో ఉన్నారు. 10 to 20 మధ్య వరకు ఉండగలిగారు అనుకుంటే మీ పొట్టలో ఇంకా మంచి స్ట్రెంగ్త్ ఉందని అర్థం. 20 దాటారు, 20 దాటి 30 వరకు రీచ్ కాలేదు అని అనుకుంటే మీరు ఇంప్రూవ్ అవుతారు, ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు. 30 రీచ్ అయ్యారు అనుకుంటే మంచి స్టేబుల్ లెవెల్లో ఉన్నారనమాట. ఓకే, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. 30 కాదు, మీరు 1 minute ప్లాంక్ కూడా చేయగలుగుతారు. ఓకే, 1 minute ప్లాంక్ ఇస్ అ ఫిట్నెస్ గోల్. చాలామంది ఫిట్గా ఉన్నారని అర్థం. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. పొట్ట దగ్గర నుంచి నెమ్మదిగా మన లోవర్ బ్యాక్. ఓకే, దానికోసం లై డౌన్ ఆన్ ద మ్యాట్, పుట్ యువర్ లెగ్స్ డౌన్, పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. ఇక్కడ నుంచి మన పాదాల మీద, చేతుల మీద సపోర్ట్ తీసుకుంటూ నెమ్మదిగా మన హిప్స్ని పైకి లిఫ్ట్ చేస్తున్నాం అండ్ స్లోగా కిందకి తీసుకొస్తున్నాం. అప్ డౌన్, అప్ డౌన్. 1 డౌన్, 2 down, 3 down, 4 down, 5 down, 6 down, 7 down, 8 down, 9 down, 10 down, 1 down, 2 down, 3 down, 4 down and 5 down. ఎక్సలెంట్. ఇది మన బ్యాక్ పెయిన్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. వండర్ఫుల్ ఎక్సర్సైజ్. దిస్ ఈస్ కాల్డ్ బ్రిడ్జెస్. ఓకే, సేతు బంధాసన వేరియేషన్ అనమాట. సో నెమ్మదిగా ఇక్కడ నుంచి మన లెగ్ మజిల్స్ కోసం వచ్చేద్దాం. లెట్స్ స్టాండ్ అప్. మన ఎంటైర్ క్వాడ్స్ కోసం అండ్ హ్యామ్స్ట్రింగ్స్ కోసం, దిస్ ఎంటైర్ లెగ్కి కవర్ చేయడానికి స్క్వాట్స్ కంటే కూడా మంచి ఎక్సర్సైజ్ అసలు లేదండి. ఇట్స్ అ బెస్ట్ ఎక్సర్సైజ్. మనం చిన్నప్పుడు గుంజీలు తీసేవాళ్ళం కదా, సో అదే అనమాట. ఓకే, సో దాన్నే చేస్తా కంట్రోల్డ్గా మన ఫోకస్ మన లెగ్ మజిల్స్ మీద పెట్టి చేద్దాం. 2 చేతులు ముందుకి ఇట్లా పెట్టేసేయండి, ముందుకి ఇట్లా పెట్టేసేయండి, లైక్ ప్లెడ్జ్, స్కూల్ ప్లెడ్జ్ లాగా 2 చేతులు ముందుకి ఇట్లా పెట్టేసేయండి. ఇన్హేల్, ఎక్సేల్, గో డౌన్ అండ్ అప్. వెరీ గుడ్. సో ఇందులో మీరు ఇప్పుడు కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ కౌంట్ మీరు చేసినప్పుడు ఒక మిస్టేక్ మీరు చేసి ఉండొచ్చు, అది చెక్ చేసుకోండి. ఇలా కిందకి వెళ్ళేటప్పుడు మీ మోకాళ్ళు బొటన వేలు దాటి వెళ్ళకూడదు. ఇలా చేయడం వల్ల వెయిట్ మొత్తం మోకాళ్ళ మీద పడుతుంది అనమాట. సో మోకాళ్ళ మీద పడకూడదు. సో వెయిట్ అనేది మీ కాళ్ళ మీద పడాలి, మీ క్వాడ్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ మీద పడాలి. సో అలా పడాలి అని అంటే మీ మోకాళ్ళు బొటన వేలు దాటి వెళ్ళకూడదు. ఓకే, లెట్స్ స్టాండ్, లెట్స్ గెట్ రెడీ. కమ్ ఆన్, 15 కౌంట్స్. ఇన్హేల్, exhale, down, up, 2, up, 3, up, 4, up, 5, up, 6, up, 7, up,
8 up, 9 up, 10 up, 1 up, 2 up, 3 up, 4 up, 5 and up. Excellent. రిలాక్స్. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి చాలా పెయిన్ వస్తుంది, బట్ మీ లెగ్స్లో స్ట్రెంత్ ఉందంటే మాత్రం మీరు ఈజీగా 45 వరకు కూడా చేయొచ్చు అనమాట స్క్వాట్స్. వండర్ఫుల్ ఫర్ యువర్ లెగ్ మజిల్స్. లెట్స్ నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ఆ కాఫ్ మజిల్స్. కాఫ్ మజిల్స్ కోసం హీల్ రైజెస్ కంటే కూడా బెస్ట్ ఎక్సర్సైజ్ లేదండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో జనరల్గా మీరు కొంచెం ఎఫర్ట్ పడాలి అని అనుకుంటే చేతులు ఇలా కిందకి పెట్టకుండా 2 చేతులు ఇట్లా పైకి పెట్టుకోండి. ఇక్కడ నుంచి నెమ్మదిగా మీ హీల్స్ని పైకి లిఫ్ట్ చేయండి అండ్ కిందకి రండి. అప్ డౌన్, అప్ డౌన్, 1 డౌన్, 2 డౌన్, 3 డౌన్, 4 డౌన్, 5 డౌన్, 6 down, 7 down, 8 down, 9 down, 1 down, 2 down, 3 down, 4 down, 5 and down. Relax. కాఫ్ రైజెస్లో ఎప్పుడు మ్యాజిక్ నెంబర్లోనే ఉంటుందండి. మీరు ఫస్ట్ 3-4 చేసినప్పుడు ఏముంది చాలా ఈజీగా ఉంది కదా అని అనుకుని ఉంటారు. నేను ఎప్పుడైతే 10 దాటి 1 నుంచి స్టార్ట్ చేశానో మీకు ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయ్యి ఉండాలి. రైట్, నోటీస్ చేశారా? పెయిన్ స్టార్ట్ అయిందా? నాకు చెప్పండి కామెంట్స్లో. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఎక్కువ రిపిటేషన్స్ చేస్తారో అప్పుడే మీకు తెలుస్తుంది అనమాట. సో ఒక 10 తర్వాత మీ కాఫ్ మజిల్ అనేది గివప్ చేసేస్తుంది. సో అప్పుడు మీకు గ్రోత్ స్టార్ట్ అవుతుంది. రైట్, దట్ ఈస్ వై రిపిటేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ స్ట్రెంత్ ట్రైనింగ్. మనం టోటల్ 5 ఎక్సర్సైజెస్ చేస్తాం. ఈ 5 మీ కెపాసిటీని బట్టి మీరు ఈరోజు 5 చేయగలిగితే, అంటే 5 ఎక్సర్సైజెస్ కాదు, 5 రిపిటేషన్సే, ఈచ్ ఎక్సర్సైజ్ 5 రిపిటేషన్స్ చేయగలిగితే 5 చేయండి. బట్ ఖచ్చితంగా ఒక 1 వీక్లో మీరు 10 చేయగలుగుతారు, మళ్ళీ 1 వీక్లో 15 కూడా చేయగలుగుతారు. ఆ తర్వాత ఇంకొక రౌండ్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. స్ట్రెంత్ ట్రైనింగ్ ఇంతే ఈజీ అండి. చాలామందికి కాంప్లెక్స్గా ఏదో చూపిస్తే తప్ప చేయాలి అని అనుకోరు. స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే జిమ్కే వెళ్ళాలి, లేదా ఏదో రోప్స్ వాడాలి, లేకపోతే ఇంకేదో ఎక్విప్మెంట్ వాడాలని అనుకుంటారు. నో, మీ బాడీ వెయిటే మీకు చాలు మీరు చేయాలి అనుకుంటే. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి, మీ మజిల్ సేఫ్గా ఉంటుంది అండ్ మీ బోన్స్ కూడా సేఫ్గా ఉంటాయి. ఇలాంటి ఎక్సర్సైజెసే మన యోగాలో కూడా చాలా ఉన్నాయండి. సో యోగాలో కూడా స్ట్రెంగ్త్ కోసం కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. వీరభద్రాసన అని కానీ, లేకపోతే వృక్షాసన అని కానీ. ఇప్పుడు మనం చేసిన స్క్వాట్ పోజ్లో కూడా ఉత్కటాసన అని ఒక ఎక్సర్సైజ్ ఉందన్నమాట, చైర్ పోజ్. సో ఇలాంటి చాలా మంచి ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మన 14 days ఫ్రీ యోగాలో మీరు జాయిన్ కావచ్చు. సో ఇవన్నీ ఎక్సర్సైజెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు టీచ్ చేస్తాను 14 రోజుల పాటు. ఓకే, సో మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంది, క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. మీ వాట్సాప్కే మీకు లింక్ వస్తుంది. లింక్ ఓపెన్ చేసి మీరు ఎవ్రీడే క్లాస్ అటెండ్ కావచ్చు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ ఎక్సర్సైజ్ ఎలా ఉన్నాయో నా కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.